రియాక్ట్ అయ్యి గద్దర్ గారి గురించి మాట్లాడినావు. ఆయనకు ఆటోలో తిరుగుతుంటే నాతో అవుతలే అంటే కారు ఇప్పించిన అని చెప్పినావు. చనిపోయిన ఆయన గురించి మాట్లాడినావు. ఈ పైన కేసు చేయాలని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మాట్లాడినావా పొన్నం ప్రభాకర్? అదే పొన్నం ప్రభాకర్ గారు ఇన్ని రోజులు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా పోనీ మన టెన్నిస్ ప్లేయర్ ఎవరు ఏమో టెన్నిస్ ప్లేయర్ మన ఇండియా మన తెలంగాణకి చేస్తుంది కదా, బిందు ఏదో ఉంది కదా, ఆయమకు చిన్నగా ఉన్నప్పుడు 13-14 years ఉన్నప్పుడు ఆయమ టెన్నిస్ ప్లేయర్ వెళ్తేటప్పుడు ఆయమకు గవర్నమెంట్ తరం నుంచి ఏం మద్దతు లేదు అంటే ఈయన పర్సనల్గా 5 లక్షల చెక్ ఆమెకు నువ్వు పెద్దగా అయితే కంపల్సరీ నంబర్ 1 అవుతామా అని చెప్పి ఆమె భరోసాకు 5 లక్షలు చెక్ ఇచ్చినాము. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైనా ఎక్కడైనా స్పీచ్ ఇచ్చారా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నా అమ్మాయి కోసం మాట్లాడిండా? ఎప్పుడు మాట్లాడలే. ఆ అమ్మాయినే అక్కడ రికార్డ్ ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ సార్ నాకు అప్పట్లో నాకు 5 లక్షలు ఇచ్చింది ఆయమని చెప్పుకుంది. అలాంటి వందల ఉంది పవన్ కళ్యాణ్ మంచి పనులు చేసింది. ఈరోజు గద్దర్కి కారు ఇప్పించినాడు అంటే గద్దర్ని అన్నకు పవన్ కళ్యాణ్కి మీరు గొడవ పెట్టినట్టు, గద్దర్ని ఏదో ఇన్సైట్ చేసినట్టు ఆ విధంగా మీరు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కంపల్సరీ నేను ఇది చేసిన అని చెప్పి చెప్పుకుంటారు. ఎవరని చెప్పుకుంటారు. నేను మద్దతు చేసిన ఇట్లా అని చెప్పానని ఆయన నేను ఇవి పెట్టినా అది పెట్టినా అని వాళ్ళ ఇంట్లో నేను తిట్టలేదు. నేను ఈ విధంగా మాకు ఒక అన్నదమ్ములంత అభిమానం ఉండే ఆ విధంగా నేను తీసుకోపోయినా ఈ విధంగా నేను హెల్ప్ చేసినా అని చెప్పాడు. అంతేగాని గద్దర్ని ఇక్కడ ఇన్సైట్ చేయలేదు. ఓకే, పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలపై ఏమంటారు, మీరు ఏమంటారు? ఆయన నిన్న మాట్లాడేది చూసిండొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు కంపల్సరీ చెప్తున్నాను, మీరు కంపల్సరీ మీరు తెచ్చుకున్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రి పదవేను, సరే 100% నీ మాటలు నేను తీసుకుంటా, తెలంగాణలోనే తీసుకుంటా. నువ్వు ఒక గవర్నమెంట్ ఒక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న సీఎం డిప్యూటీ సీఎంని మీరు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగానే నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ 100 పనులలో 50 పనులు కళ్ళలో కనబడుతున్నాయి. నీకు రేపు మీడియాలో కనబడుతుంది. నేను కూడా చెప్తా, నీవు 6 పథకాలలో నీ గవర్నమెంట్ నువ్వు మంత్రి ఉన్నావు, నువ్వు 6 పథకాలు ఏం రిలీజ్ చేసినావు? 6 గ్యారెంటీలు ప్లస్ ఒక్కొక్క విద్యార్థికి 2500 రూపాయలు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు? ఈ విధంగా 6 సిలిండర్లు అన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ కళ్యాణ లక్ష్యం అని చెప్పారు. దాని వెంబడికి 1 తులం బంగారం ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు చెప్పండి. మీరు ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ నీ సొంతం నీ ఊర్లోనే నువ్వు రోడ్ వేయలేకపోయినావు. మా పవన్ కళ్యాణ్ సారు 30 ఏళ్ళ నుంచి ఆ రోడ్లు లేకుండా అక్కడ పోయి రోడ్లు వేయించాడు. 30 ఏళ్ళ నుంచి కరెంటు లేకపోతే వాళ్ళకి కరెంటు పెట్టించినాడు. నీ ఒక్కటి నీ మంత్రి పదవిలో నువ్వేం మంచి పని చేసినావో ఫస్ట్ నువ్వు అది చెప్పండి ప్రభాకర్ అన్న. దాని తర్వాత మా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించేది, నువ్వు ఎవల అయ్యా జాగిరి, ఇది నాదే, నా అయ్యా జాగిరి అంటే తెలంగాణ 4 కోట్ల మంది, నీ అయ్య ఒక్కడే లేడు, 4 కోట్ల అని నువ్వు చెప్పాలి. 4 కోట్ల అలా అయ్యేలా జాగిర్ అని చెప్పాలి. నేను తెలంగాణలోనే అయితే నేను 100% చెప్తా, ఇది 4 కోట్ల అయ్య జాగిర్ అంట. అని నీ అయ్య ఒక్క జాగిర్ కాదు, నువ్వు ఏదో మినిస్టర్ అయినా నీ అయ్య ఒక్క జాగిర్ కాదు, 4 కోట్ల పబ్లిక్లో అయ్యే జాగిరి. నేను ఎవరికైనా ప్రశ్నిస్తా అని నువ్వు ఆ విధంగా నువ్వు నా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి అయితే తెలంగాణకి ఏం మద్దతు చేసినావు, ఏం చేసినావు? నువ్వు మంత్రి ఉండి నువ్వు 50 ఏళ్ళ నుంచి ఉండే కాంగ్రెస్ ఏం చేయకపోయినది అవన్నీ బయటకి ఇస్తే అసలు నీ నోట్లకి మాటనే రాదు. అది నేను ప్రభాకర్ అన్నకు చెప్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించుకొని మాట్లాడాలి. నువ్వు నీ అయ్య జాగిరి కాదు, ఇది 4 కోట్ల అయ్య జాగిరి. సో 4 కోట్ల మంది ప్రజలు ఒకవేళ వద్దనుకుంటే రావద్దంటే అది కరెక్టే, కానీ ఒకరిద్దరిది కాదంటారు, అంతేనా? అదే బ్రదర్, నువ్వు గవర్నమెంట్లో వచ్చి నువ్వు కరెక్ట్ నడిపించకపోతే వేరే వాళ్ళు కంపల్సరీ వస్తారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది, కమ్యూనిస్ట్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నది, అందరు ఉన్నారు. ఈ దాంట్లో ఇప్పుడు జనసేన ఒక్కడైనా మీకు ఉచ్చపడుతుందా? పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెడితే మీకు ఉచ్చపడుతుందా? ఎంతమంది పవన్ కళ్యాణ్కి ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ ఉచ్చపడుతుందా? ఆ చెరువు ఏమో కబ్జా చేసిన అని అంటున్నారు. మీదేగా గవర్నమెంట్ ఉన్నది, కబ్జా చేస్తే పేపర్లను బయట పెట్టు. ఆ చెరువు అంటున్నారు, చెరువు వచ్చి వాళ్ళ 10 ఎకరాలు కొన్నప్పుడు చెరువే లేదు, మళ్ళా వాటర్ నిండా ఏదో నిండా చెరువు అయితే చెరువు జాగా ఎట్లయితుంది? మరి మీదే గవర్నమెంట్ కదా, మీదే ఎంఆర్ఓ ఉంటారు కదా, బయట పెట్టాలి కదా. ఖాళీ సోషల్ మీడియాలో హల్చల్ కావాలి. పవన్ కళ్యాణ్ రేపు ఇక్కడ గవర్నమెంట్ వస్తే మనం గెలవలేము, మా ఊర్లలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ ఉన్నారు, తెలంగాణ కాదు ఆంధ్ర కాదు మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నారంటే ఆలోచించుని అడగండి. ఈ రోజు వైసీపీ 151 సీట్ని 11 సీట్లు ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ ఆయనని దత్తపుత్రుడు అని ప్యాకింగ్ స్టార్ అని ఈ రోజు 11 సీట్లు తెచ్చుకున్నారు.
మీరు రేపు కూడా ఆయన 11 చేసి ఆపోజిట్ పార్టీలో కూడా రేపు అసెంబ్లీలో కూర్చోకుండా చేసిరు. మీ పరిస్థితులు తెచ్చుకోకుండా పవన్ కళ్యాణ్ సార్తో పెట్టుకోవాలంటే చాలా కష్టం. మీ అయ్యలతోనే కాదు అంటున్నా, నీతో కాదు, మీ అయ్యలతోనే కాదు. ఆయన అన్నిటికీ తెగించుకొని ఉన్నాడు, అన్నిటికున్నాడు. అసలు తెలంగాణ లైటే తీసుకుని ఇన్ని రోజులు మేమే తెలంగాణ జనసేనలు ఉండాలా లేదన్న ఆలోచనలు ఉన్నాము. ఇప్పుడైతే 100% జనసేనలో మేము కంపల్సరీ ఉంటాము. ఇంకా మంచి మంచి నాయకులను మా జనసేనలో చేరి చేసుకుంటాము. ప్రతి ఒక్క 100 కోట్లు ఉండి వానికి ఎమ్మెల్యే సీటు మేము ఆ విధంగా ఇయ్యము. దేశం కోసము, ఈ ధర్మం కోసం కొట్లాడాలి, పబ్లిక్ కోసం కొట్లాడే క్యాండిడేట్ దోలాడుతున్నాం మేము. ఈ 5 ఏళ్ళు కానీ ఇంకో 5 ఏళ్ళు కానీ పక్క కన్ఫామ్ గా ఇక్కడ జనసేన జెండా ఎగిరేస్తామైతే మాకు నమ్మకం ఉంది. ఓకే, ఎవరు వస్తారో రండి ఇంటి దగ్గర కూర్చుంటా చైర్ వేసుకొని అని కూడా పవన్ కళ్యాణ్ అంటుండు. మరి గాజులు వేసుకురా మరి ఆయన అడ్రస్తో సహా చెప్పిండు. నేను ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టినా చెప్పిండు. కాలేదో మీడియాలో ఛానల్లో షో కావాలి, మా నలుగురిలో నాకు పేరు కావాలి, నేను ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నా, నువ్వు పవన్ కళ్యాణ్ అరే ఒరే ఒరే గదేనా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటికి కూడా ట్యాంక్ బండ్ అంతా డెవలప్ చేశారు కదా, ఆడ విగ్రహాలకు డెవలప్ చేయలే, ఒక బండ కూడా అతకపెట్టలే. ఇవి మావి కావు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విగ్రహాలు అని అన్నారు. సపోజు ఏ ఉద్యమకారులు మీ టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు కదా, ఆ ఉద్యమకారులు కొట్లాడుతున్నారు ఏమని. మొన్న ఇక్కడ నవీన్ యాదవ్ అన్నట్టు ఆయన ఇసుబుడోల ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టారు. మీరు ఎక్కడ పోయారు? అప్పుడు హరీష్ రావు గారు అన్నారు ఇక్కడ ఒక్క విగ్రహం పెట్టాము, ఇవన్నీ విగ్రహాలు మొత్తం ట్యాంక్ బండ్లు వేస్తామని. ఇంకో విగ్రహం పెట్టారు కదా, మరి ఇంకో విగ్రహం పెట్టారు కదా. మరి వాళ్ళు కొట్లాడుతున్నారు, మరి వాళ్ళకి మద్దతు చేసి మరి విగ్రహాలు పెట్టకుండా చేయండి. ఒక 100 మంది అని పోయి ఆడ ప్రశ్నించరాకేయారా? ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా తోడలు కూడా చెప్తున్నా, మాకు ఎవరు చెప్పినా వినమ్మని. ఆ విధంగా ఆ విధంగా ఎన్టీఆర్ ట్యాక్స్ పెట్టేటప్పుడు మీరు సపోర్ట్ చేయరు. ఎన్టీఆర్ ట్యాక్స్ ఆయన ఆంధ్రప్రదేశ్ అయిననే ఇలా పవన్ కళ్యాణ్ వద్దు. మేమైతే మాకు ఇంత చిన్న ఉన్నప్పుడు ఉండొచ్చన్నా ఎన్టీఆర్ సార్ ఏమేమి చేసిండో, ఆ ₹2 కిలో బియ్యము, వైన్స్లు అవి అన్నీ బంద్ చేశారు 2 ఏళ్ళు. కానీ మేము పవన్ కళ్యాణ్ సార్ 9 సినిమాలు చేసినాము. పవన్ కళ్యాణ్ హెల్పింగ్ 100లో ఉన్నాయి, నేను చెప్పాలంటే 100లో ఉన్నాయి. అలాగా పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఏమి కూడా రెడీ. ఎట్లుంటాడు ఆయన? నార్మల్ గా సినిమాలు చేసినారు కదా, సెట్స్ లో ఎట్లుంటాడు ఆయన? నేనేమంటున్నా, చాలా మనిషి. నువ్వు పవన్ కళ్యాణ్ 100 సార్లు తిట్టు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ దారి పోయినా కూడా ఆయనకు నువ్వు ఫుల్ ఫ్యాన్ అయిపోతావు. అలాంటి మనిషి ఆయన. అంటే నాజుకు, అంటే మంచిగా మాట్లాడతాడు. ఈరోజు మీ పేరు నరేష్ అన్న ఒక్కపారి నువ్వు చెప్పు, దాని తర్వాత 10 ఏళ్ళ తర్వాత నువ్వు కలువు, నరేష్ బాగున్నావు అని అంటాడు. చాలా కడుపు నిండిపోతుంది ఆయన. ఏం సార్ ఎలా ఉన్నావు చాలా అయినా. మేము పవన్ కళ్యాణ్ దారికి ఇప్పుడు ₹1 ఆశించలే. పవన్ కళ్యాణ్ సార్ మాకు 10 సినిమాలు చెప్పమని అనలే. మేము పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంత ఇష్టపడతామని అంటే, ఆయనకు అసలు సంపాదన ఎంత ఉన్నావో 200 కోట్ల ఒక సినిమాకి వచ్చినా వాళ్ళ పిల్లల కోసం ఆలోచించాడు, వాళ్ళ ఇంటి కోసం ఆలోచించాడు. ఇలా పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు అని అన్నాడు. ఏమన్నా ఒక ప్రెస్ మీట్లో కూడా 5 పిల్లలు అంటారు. అవును, 5 పెళ్ళిళ్ళు అంటారు. అంటే మరి ఆంధ్రప్రదేశ్లో 2 పిల్లలు, ఆయనకు 3 పిల్లలు ఏంటంటే జగన్ సార్ సెట్ ఆయన చెప్పిండు. మరి మీరే చెప్పండి, మరి 3వ పిల్ల మీద నువ్వు అని పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు. నేను అంటలేను. అలాగే మళ్ళీ మన తెలంగాణలో 2 పిల్లలు ఎవరు, వాళ్ళ అన్నోళ్ళు మాకు ఆ వదిలేలు ఎవరు, మేము వాళ్ళని కలుస్తాం. అంటే 5 మంది పిల్లలు, నువ్వు దత్తపుత్రుడు, నువ్వు ఇక్కడ ఏం చేసినావు అది చేసినావు అని. అరే ఆయన సొంతం కష్టము. ఇక్కడ వరద పాలసీలో వచ్చినప్పుడు ₹1 ఇచ్చిన ఆయన. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చినావు అని చెప్పి ఆ చెక్కు రిటర్న్ అయిపోయినావు. మళ్ళీ ఇదే కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చిండు. ఇక్కడ గవర్నమెంట్ ఎవరైనా ఇచ్చిరా? ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిరా? మన ఆయన ఆంధ్రప్రదేశ్ అయినాను కదా, మరి ఇక్కడ కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ చెక్ ఇప్పించేసి రిటర్న్. పొన్నం ప్రభాకర్ జిల్లానే మళ్ళీ ఇదే పొన్నం ప్రభాకర్. అప్పుడు నీకు తెలివి లేకుండానా మన డబ్బులు కావాలా? మన కొంతమంది అంటారు మేము కూడా తిరుపతి పోతాం, ఎన్నో లక్షల డబ్బులు వేస్తాం. అరే బాబు, నువ్వు ₹11 వేసి 10 సార్లు చిట్టి మీద రాపించుకోరు. తెలంగాణలో అంత తెలివి ఉంది. ఆయన నోటితో ఎప్పుడు అనలే, ఆయన చేస్తానని కూడా హామీని చేయలే. ఆయన ఒక భక్తి, ఆడ పోతే నాకు మంచిగా అవుతుంది, అక్కడ వారాది పూజ చేసినాము, అక్కడ నాకు మంచిగా అవుతుంది అని చెప్పి ఆయన ఇష్టంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొట్లాడి టీటీడీ దాంట్లోకే 35 కోట్లు మన తెలంగాణ డెవలప్ కాదు. ఆ గుడి అక్కడ ఎంతమంది భక్తులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత అయితే ఒక షెడ్ లేదు, ఒకటి ఏం లేదు. అక్కడ పోయి కొండ కట్టగట్లో చాలా మంది మాలలు వేస్తుంటారు. మేము ఏడ తానం చేయాలి, ఎక్కడ ఉండాలి నాకు వాళ్ళకి తెలుస్తలేదు. అవన్నీ ఆలోచించుకొని ఇచ్చిన ఆయన.
లే ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతా సీఎం అవుతా నేను అని ఆయన ఏలైనా ఆయన మంచి గుణం దాన్ని ఇచ్చిండు ఆయన. ఓకే ఆ విధంగా కొన్ని మన తెలంగాణలో తెలుసుకోవాలా బ్రదర్. రైట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.